వద్దా వద్దా ఇప్పుడు మీకు ఒకసారి ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చెప్తాను. మీరు ఉన్న భాగం ఏంటంటే కృష్ణ గారి టీంలో మీరు ఒక భాగం. ఇలాంటి కృష్ణ గారు ఒక 10 మంది అండర్లో బ్రాంచ్ ఉంటుంది. దానికి బ్రాంచ్ మేనేజర్ వినయ్ కుమార్ గారు సముద్రాల అందరికీ తెలుసు కదా. ముందు ఇలాంటి వినయ్ గారి టీము ఒక 5 మెంబర్స్తో సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సురేష్ వేసేటి గారు. ఇట్లాంటి బ్రాంచ్ మేనేజర్లు ఒక 6 ప్లస్ వనస్థలిపురంలో ఒక సీనియర్ ఏరియా హెడ్, ఒక 5-6 బ్రాంచ్ మేనేజర్స్ ప్లస్ టోటల్గా ఒక 150 మంది ఎంప్లాయీస్ ప్లస్ ఒక 3000 మంది ఏజెంట్లకి ఇవన్నిటికీ కలిపి జోనల్ బిజినెస్ మేనేజర్ శ్రీ ఉదయ్ గారు అవడానికి ఇంకేనా కానీ చాలా కష్టపడి తెలుగు నేర్చుకొని ఆయన తెలుగులో కూడా ఈ మధ్య ఉపన్యాసాలు కూడా స్టార్ట్ చేశారు. సో తెలుగు బాగా అర్థమవుతుంది. అందుకనే నేను కూడా కంప్లీట్గా తెలుగులోనే కంటిన్యూ చేస్తున్నాను. సో ఉదయ్ శంకర్ గారిని సన్మానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కెమెరాది 1 minute. సో కృష్ణ లెక్చరర్ గారు రాజు ఎవరు? ఓకే. Yeah, Lukesh, smile. There, Lukesh. Smile. బాలాసార్కి ఎవరు చప్పట్లు కొట్టలేదు. ఒక చిన్న సీన్ ఒకటి ఊహించుకోండి. కృష్ణ గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి, హాల్ మాట్లాడటానికి, రావడానికి, ఏర్పాట్లు చేయడానికి, మంట వాళ్ళకి ఎంతమంది జేబు నుంచి ఖర్చు పెట్టుంటారు కదా.
ప్రీమియం ఎంత కట్టారు? మీరు బండి ఇన్సూరెన్స్ కట్టారు, కార్ ఇన్సూరెన్స్ కట్టారు. ఇట్లా ఇండియాలో ప్రజలందరూ ప్రీమియం కట్టారు కదా. ఆ ప్రీమియం అమౌంట్ ఎంత? ఎవరికైనా ఐడియా ఉందా? లేదా? Welcome to Grand Mega R&R. This is called mini 57,000 కోట్ల రూపాయల ప్రీమియం. జనరల్ ఇన్సూరెన్స్ మొత్తంలో 2,57,000 కోట్ల ప్రీమియం పెట్టారు. IRDA ఏం చెప్పిందంటే మినిమం 15% కమిషన్ ఉందండి. 2,57,000 కోట్ల మీద ఏజెంట్లు 15% చొప్పున ఎంత సంపాదించుంటారు? 20%. సుమారు 60,000 కోట్లు జనరల్ ఇన్సూరెన్స్ లో ఏజెంట్లు సంపాదించారు. 60,000 కోట్లు కమిషన్ రూపంలో సంపాదించారు జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. జనరల్ ఇన్సూరెన్స్ లో మోటార్ ఇన్సూరెన్స్ 82,000 కోట్లు ప్రీమియం పెట్టారు. మోటార్ ఇన్సూరెన్స్ ఇండియాలో మోటార్ ఇన్సూరెన్స్ మీరు కాగితం చూపించకపోతే పోలీసులు పట్టుకుంటాడు. కంపల్సరీ ప్రతి వాడు మోటార్ ఇన్సూరెన్స్ చేయాలి. సో కంపల్సరీ అయిన మోటార్ ఇన్సూరెన్స్ 82,000 కోట్లు కడితే ఇండియాలో కంపల్సరీ కానీ ఎటువంటి కంపల్సరీ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పర్సనల్ యాక్సిడెంట్ 97,000 కోట్లు కట్టారు. 97,000 కోట్లు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఆ విధంగా పెరుగుతుంది. ఈ 98,000 కోట్లలో 35,000 కోట్లు లాస్ట్ ఇయర్ ఫ్రెష్ గా కట్టినవాడు. మిగిలిన 60,000 కోట్లు రెన్యువల్ ప్రీమియం కట్టేవాడు. ఫ్రెష్ ప్రీమియం ఎన్ని కోట్లు కట్టారు? 35,000 కోట్లు ఫ్రెష్ గా కట్టినవాడు. అంటే లాస్ట్ ఇయర్ ఫ్రెష్ గా కట్టినవాడు. సో ఇప్పుడు మీరు చూస్తే జనరల్ ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ అవుతుంది 35%, PA పాలసీ 3%, 38% హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ అర్థమవుతుంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ బాగా కడుతున్నారు. ఇంతకు ముందు హెల్త్ ఇన్సూరెన్స్ లైట్ ఆఫ్ 2019 ముందు కట్టేవాడు కాదు. 2019 తర్వాత 2020 తర్వాత కరోనా వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెంచేసేసి హెల్త్ ఇన్సూరెన్స్ బాగా కడుతున్న వాళ్ళు ఉన్నారు. 98,000 కోట్లు కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టారు. నా రెండు ప్రైవేట్ సెక్టర్ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, 2 ప్రైవేట్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, 3 స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. దాన్నే సాహిల్ కంపెనీస్ అంటారు. అంటే ఇప్పుడు నేను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టాలంటే ఫస్ట్ ఏంటి? పబ్లిక్ సెక్టర్ అంటే ఓఎండి ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ వాటిని కట్టుకోవచ్చు. 2 ప్రైవేట్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్, ICICI, లాంబార్డ్, HDFC, ఇవి ప్రైవేట్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్. ఈ పబ్లిక్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక భాగం. మోటార్లు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రజలు మొదట్లో జనాలు పబ్లిక్ సెక్టర్లో బాగా పెట్టేవారు. కానీ ఎప్పుడైతే స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చాయో
ఈ 5 కంపెనీల్లో మొదట్లో తక్కువ పెట్టేవాళ్ళు, కానీ 2022-23 వచ్చేటప్పటికి సాహి కంపెనీస్లో ఇంత కడుతున్నారు, ప్రైవేట్ సెక్టార్లో ఇంత కడుతున్నారు, పబ్లిక్ సెక్టార్లో ఇంత కడుతున్నారు. అంటే మొత్తం కలిపి 35,000 కోట్లు ఫ్రెష్ ప్రీమియం అని చెప్పారు. ఆ 35,000 కోట్లలో 19,000 కోట్లు, సుమారుగా 20,000 కోట్లు ఈ 5 కంపెనీలోనే కట్టారు. స్టార్ హెల్త్, కేర్ హెల్త్, నివారూప, మణిపాల్ అంటే ప్రజలు 20,000 కోట్లు ఇక్కడ కట్టారు అని అంటే ఎక్కువ పబ్లిక్ సెక్టర్లో కడుతున్నారా, ప్రైవేట్ సెక్టర్లో కడుతున్నారా, సాగిలో కడుతున్నారా? స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నారు. స్టాండ్ అలోన్ ఎన్ని కంపెనీలు ఉన్నాయి? 5 కంపెనీలు. ఫస్ట్ ఈ స్టార్ హెల్త్, ఇది నంబర్ 1 కంపెనీ అని చెప్పారు. ఆబ్వియస్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 1 ఇయర్ కాంట్రాక్ట్. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రీమియం పెరిగిపోతూ ఉంటుంది కంపెనీస్ దగ్గర, అలానే క్లైమ్స్ కూడా ఇస్తూ ఉంటుంది. సో 2006లో పెట్టారు, మనం 2012లో పెట్టారు, అంటే 6 సంవత్సరాల తర్వాత పెట్టారు. ఇప్పుడు కస్టమర్ కట్టుకోవాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్లో కడతాడా, నివాలో కట్టాలా, కేర్ హెల్త్లో కట్టాలా, మణిపాల్లో కట్టాలా, ఆదిత్య బిర్లాలో కట్టాలా? ఈ 5 దేంట్లో కట్టాలి? కట్టాలి అంటే ఆ కంపెనీ యొక్క పొజిషన్ ఏంటో మనకు తెలియాలి. ఓకే, ఉదాహరణకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 2022-23లో 12,900 కోట్లు ప్రీమియం కలెక్ట్ చేసింది. ఏది? న్యూ బిజినెస్ 2 కలిపి 12,900, 13,000. అందులో క్లైమ్స్ 7,300 కోట్లు క్లైమ్స్ ఇచ్చేసింది. ఆ సంవత్సరము వచ్చింది 12,900, 7,350 కోట్లు సుమారుగా క్లైమ్స్ ఇచ్చేసింది. అయితే ప్రీమియం కడితే కమిషన్స్, ఆఫీస్లో ఎంప్లాయీస్ అద్దెలు కట్టడానికి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. ఈ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ నెట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 4,000 కోట్లు, 3,950, 4,000 కోట్లు ఆఫీస్ ఖర్చులు అయితే క్లెయిమ్లు ఎంత వచ్చింది? 7,320 కోట్లు. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 3,950. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 922 కోట్లు. లాస్ట్ ఇయర్ కేవలం 2022-23 సంవత్సరానికి ప్రాఫిట్ వచ్చింది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఆ సంవత్సరానికి చూడకూడదు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చూడకూడదు. కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఎలా ఉంది, 2006 నుంచి ఉంది. ఎందుకంటే ఆ సంవత్సరం తక్కువ క్లెయిమ్ నుంచి ఉండొచ్చు, కానీ కరోనా టైంలో చాలా క్లెయిమ్ నుంచి ఉండొచ్చు కదా, చాలా ఖర్చులు ఉండొచ్చు కదా. కాబట్టి కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఎలా ఉంది, ఆ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఎలా ఉందంటే అక్యుములేటెడ్ లాస్ ఆర్ ఎర్నింగ్స్ -61 లాస్లో, 61 కోట్లు లాస్లో కంపెనీ పెట్టిన దగ్గర నుంచి. అయినా వచ్చిన డబ్బు ఎంత, పెట్టిన ఖర్చు ఎంత. వీళ్ళు కంపెనీని రన్ చేయడం కోసం ఇలాంటి వాళ్ళ దగ్గర క్యాపిటల్ తీసుకొచ్చారు. ఆ క్యాపిటల్ ఎంత తీసుకొచ్చారంటే ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్ 7,300 కోట్లు క్యాపిటల్ తెచ్చారు. మీరు అప్పించారు 7,300 కోట్లు అప్పించారు, ఊరికి కూర్చుంటారా? ఇచ్చారు నాకు ఎంత ఇస్తామనే కదా. సో కంపెనీ ఏం చేసిందంటే ఇంత తీసుకొచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియక కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. ఆ తప్పుడు నిర్ణయాల్లో మొదటిది IPO కాదు. ఫస్ట్ IPO రాంగ్ టైంలో కాదు. ఏ టైంలో? రాంగ్ టైంలో. IPO అంటే తెలుసా అందరికి? స్టాక్ మార్కెట్లో
యూస్ఫుల్ అయితే సెలవు మీద అర్థం కాదు సెలవు మీద అర్థమవుతుందా ఇంట్రెస్టింగ్ చెప్తారు ఆయన ఎదురుతో కూర్చుంటారు ఆ కస్టమర్కి ఫ్యామిలీ కస్టమర్కి వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అందిస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ మీరు కస్టమర్ని చూసి ఆయన యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ అనాలిసిస్ చేస్తారు అనాలిసిస్ చేసి ఈ కస్టమర్కి మనము 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇద్దామా 25 లక్షలు ఇద్దామా 50 లక్షలు ఇద్దామా 1 కోటి రూపాయల పాలసీ ఇద్దామా 2 కోట్ల పాలసీ ఇద్దామా 3 కోట్లు ఇద్దామా 6 కోట్లు ఇద్దామా ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ లో 6 కోట్ల రూపాయల పాలసీ ఇచ్చే ఏకైక కంపెనీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ యొక్క ప్రీమియం ప్రీమియం కట్టాలి కానీ 6 కోట్ల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ అయినా మనకు ఇవ్వచ్చు అర్థమైందా సో మీ బాధ్యత ఏంటి ఆ కస్టమర్ ఆయనతో మాట్లాడి ఆయన ఫైనాన్షియల్ కెపాసిటీని అర్థం చేసుకొని ఈయనకి మనం 10 లక్షల పాలసీ ఇద్దామా 25 లక్షలు ఇద్దామా 50 ఇద్దామా 1 కోటి రూపాయలు ఇద్దామా 2 కోట్లు ఇద్దామా 3 కోట్లు ఇద్దామా 6 కోట్లు ఇద్దామా ఈ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు మీకు 1 కోటి రూపాయల వరకు 10 లక్షల నుంచి 10, 15, 25, 50 కోటి రూపాయలు 1 కోటి రూపాయల వరకు అనగానే మీ మైండ్లో ఏ ప్రోడక్ట్ గుర్తు రావాలి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అనగానే మీకు ఏ ప్రోడక్ట్ గుర్తు రావాలి కేర్ సుప్రీం ఏ ప్రోడక్ట్ అంటే ఆయన ధైర్యంగా చెప్పాడు ఏదో డబ్బా రైగా రంగానే ఆయన చూస్తే కేర్ అడ్వాంటేజ్ 1 కోటి రూపాయలు కరెక్టే కేర్ అడ్వాంటేజ్ కూడా 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు ధైర్యంగా ఎవరైనా వ్యక్తి చెప్పినప్పుడు మనందరం ఒక టీం మెంబర్స్ ఏం చేయాలి ఓకే కాసేపు ఎవరెవరో అనుకోవడం మొదలైంది ఒక్క టీం ఒక గంట ఓకే ఇంకాసేపు అయితే ఆ టీంలో ఉత్సాహం ఇంకా బాగా పెరుగుతుంది అది గ్యారెంటీ రైట్ సో ఇప్పుడు 10 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఏ ప్రోడక్ట్ గుర్తు రావాలి 25 లక్షల నుంచి 25 లక్షల నుంచి 6 కోట్ల రూపాయలు అనగానే ఏ గుర్తు రావాలి కేర్ అడ్వాంటేజ్ ఈ 2 ప్రోడక్ట్లు బాగా గుర్తుండాలి కేర్ సుప్రీము ఇది అయిన తర్వాత మీరు వెళ్ళినటువంటి ఫ్యామిలీలో హార్ట్ పేషెంట్లు ఉంటారు అంటే స్టంట్ చేయించుకున్న వాళ్ళు బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు యాంజియోగ్రామ్ చేయించుకున్న వాళ్ళు ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం సర్జరీ జరిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు కేర్ హార్ట్ ఏ పాలసీ ఇవ్వచ్చు కేర్ హార్ట్ ఏ పాలసీ ఇవ్వచ్చు కేర్ హార్ట్ 1-2 సార్లు అంటూ ఉంటే మనకు అలవాటు కేర్ హార్ట్ ఇప్పుడు కొంతమంది కస్టమర్లకి రకరకాల ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయి అంటే షుగర్ బీపీ థైరాయిడ్ ఓకే ఆర్థరైటిస్ లో 2 రకాలు కేళవాతం అంటారు ఆర్థరైటిస్ 2 రకాలు ఆస్టియోఆర్థరైటిస్ రొమటాయిడ్ 2 ఉంటారు రొమటాయిడ్ జనరల్గా పాలసీలు ఎవరు ఇలాంటి వాళ్ళకి మనము చాలా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఏ కంపెనీలో కూడా పాలసీ లేదు వాళ్ళకి ఏ ప్రోడక్ట్ ఇవ్వచ్చు ఏ ప్రోడక్ట్ హార్ట్ పేషెంట్కి ఇప్పుడు చెప్పిన వాళ్ళకి పీఈడీలు ఉన్న వాళ్ళకి చాలా పీఈడీలు ఉన్న వాళ్ళకి అయితే ఈ 2 ప్రోడక్ట్లలో మీకు గుర్తుండాల్సింది హాస్పిటల్లో చేరి బిల్లు వస్తే ఆ బిల్లు 20% కస్టమర్ కట్టాలి 20 కంపెనీ 80% ఇస్తుంది 20% కో పేమెంట్ ఏమంటారు 20% కో పేమెంట్ అర్థమైందా ఇప్పుడు కొంతమంది కస్టమర్లు వెళ్ళగానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ మెటర్నిటీ కావాలి అలాంటి వాళ్ళ కోసం మెటర్నిటీ పాలసీ ఇవ్వచ్చు జాయిన్ పాలసీ కేర్ ప్లస్లో యూత్ అనేటువంటి పాలసీ వీటన్నిటిలో కూడా మెటర్నిటీ బెనిఫిట్లు ఇట్లాంటివి ఏదైనా మీకు ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి అనేది స్పెషలైజ్డ్ ప్రోడక్ట్ తెలియకపోతే మేనేజర్
ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం, చికిత్స చేసుకోవడం కోసం. ఇంకొక ₹1,00,00,000 రైల్లో జరగడం వల్ల, రైల్లో జరిగిన, బస్సులో జరిగిన, మెట్రో రైల్లో జరిగిన ఒక సాధారణ ప్రయాణం సొంత బండిలో కాకుండా కామన్ క్యారియర్లో జరిగినందువల్ల ₹3,00,00,000 జరుగుతుంది. ఇలాగా పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ మనం ఇవ్వచ్చు, అలానే మెటర్నిటీ పాలసీ ఇవ్వచ్చు, అలానే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ. పెద్దవాళ్ళు వేరే కంట్రీకి వాళ్ళ పిల్లలు చూడటానికో లేకపోతే ఫారెన్ ట్రిప్స్కో వెళ్తే అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో చేరితే దావనంలో ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఎక్స్ప్లోర్ అనే పాలసీ ఇవ్వచ్చు. పిల్లలు ఎంఎస్ చదవడానికి వెళ్తూ ఉంటారు యూఎస్కి, కెనడాకి. మన దగ్గర నుంచే తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం స్టూడెంట్ ఎక్స్ప్లోర్ అనే పాలసీ ఇవ్వచ్చు. వీటిని ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటారు. రెండు పేర్లు చెప్పారు. మొదటిది పెద్దవాళ్ళు వెళ్తే ఎక్స్ప్లోర్, రెండోది పిల్లలు వెళ్తే స్టూడెంట్ ఎక్స్ప్లోర్. స్టూడెంట్ ఎక్స్ప్లోర్ పిల్లలు వెళ్తే. ఈ మధ్య అమెరికాలో ఉన్న యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయంటే $1,00,000, $5,00,000 ఉంటే యాక్సెప్ట్ చేయడం, అన్లిమిటెడ్ కవరేజ్ ఉండాలి. అలాంటి వాళ్ళ కోసం స్టూడెంట్ ఎక్స్ప్లోర్ అన్లిమిటెడ్ అనే పాలసీ కూడా కొత్తగా మనం లాంచ్ చేసాం. అర్థమైందండి? అర్థమవుతుందా? రైట్. ఈరోజు యాక్చువల్గా 10:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ అనివార్య కారణాల వల్ల 12కి స్టార్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ప్రోడక్ట్ జోలికి వెళ్ళట్లా. ప్రోడక్ట్ మన దగ్గర కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ పాలసీ కొన్నాడు. మీరు పాలసీ కట్టించే ఆయనకి క్లెయిమ్ ఎలా వస్తుంది, క్లెయిమ్ ఎలా వస్తుంది? ముఖ్యంగా కస్టమర్ల దగ్గర కూర్చున్నప్పుడు మాకు క్లెయిమ్ ఎలా మేము ఇంప్లిమెంట్ చేసుకోవాలి, క్లెయిమ్ గురించి
ఇప్పుడు నాన్ నెట్వర్క్ అంటే కస్టమర్లు పట్టుకోవడం ఏం లేదు. ఏ హాస్పిటల్ అయినా ఎక్సెప్ట్ కంపెనీ బ్లాక్ ఐఆర్డీ బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ తప్పించి ఏ హాస్పిటల్ అయినా కస్టమర్ జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయిపోయి కంపెనీ ముందుగా ఇంటిమేట్ చేస్తే కంపెనీ వాళ్ళు సాధ్యమైనంత వరకు హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి క్యాష్లెస్ ఇచ్చేస్తారు. కస్టమర్ జేబు నుంచి కట్టుకోవాల్సిన ఇది లేదు. అది నెట్వర్క్ అయినా నాన్ నెట్వర్క్ అయినా రీఎంబర్స్మెంట్ అనేది మర్చిపోవడం విషయాలు. సో కొత్తగా ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే కస్టమర్ల నుంచి సహకారం కావాలి. వాళ్ళు నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయినా వెళ్ళి ముందుగా కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి. కంపెనీ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని ఏమంటే మేము ఇస్తాము క్యాష్లెస్ అని చెప్పి వాళ్ళు క్యాష్లెస్ అంతేగాని సడన్ గా ఎమర్జెన్సీ అప్పుడంటే ట్రై చేస్తాం కానీ ముందుగా ఇంప్లిమెంట్ చేస్తే 24 hours ముందుగా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళతో మాట్లాడి చేసే కూడా ఈ పద్ధతుల్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇది తుపాకీ సినిమాలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఆర్మీ గ్రూప్, ఇంకోటి జిహాద్ గ్రూప్. ఎట్లయితే ఆ గ్రూప్ సినిమాలో చాలా ఎఫెక్టివ్గా పనిచేసాయో నిజ జీవితంలో సంపాదన కోసం, నిజ జీవితంలో ఎర్నింగ్స్ కోసం మనం ఇక్కడ చాలా మాట్లాడుకుంటాము, చాలా చేస్తాము. కానీ ప్రాక్టికల్గా బయట కష్టపడిన తర్వాత వచ్చే డబ్బులు ఎంజాయ్ చేసేది ఎవరికి వాళ్ళు. డబ్బు ఏముందిరా అంటారు. పుట్టిన మనిషి కొడతాడు, చనిపోతాడు, మధ్యలో జీవితం. కానీ ఆ జీవితంలో రోజు వెళ్ళాలంటే డబ్బు కావాలి. డబ్బు లేని అతి మంచివాడు ఒక ఫంక్షన్కి వెళ్తే, డబ్బు లేని అతి మంచివాడు, చాలా మంచివాడు తన కుటుంబంతో వెళ్ళాడు, అతనికి ఇచ్చే రెస్పెక్ట్. అతి చెడ్డవాడు బాగా డబ్బు సంపాదించి కారులో గోల్డ్ వేసుకొని దిగితే వాడికి ఇచ్చే రెస్పెక్ట్. రెండిట్లో ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? అంతే. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా 3 పాత్రలో ఒక సినిమా వచ్చింది. 3 పాత్రలు అంతే కదా. డబ్బున్నోడే రాజు. సో వీలైనంత ఎక్కువ ఎంత కావాలి, ఎంత సంపాదించాలి. మీ అందరికీ ఒక ప్రిన్సిపల్ చెప్తాను. చాలా మంది వయసులో ఉండగా ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఇలా కాలం ఎగరేసుకొని బతుకుతారు. వాళ్ళు 55 ఏళ్ళు దాటిన తర్వాత, 60 ఏళ్ళు దాటిన తర్వాత అన్నం తినడానికి, సిగరెట్కి, పెగ్గు కోసం అడుగుతూ ఉంటారు. కాలం చాలా మంది. కారణం ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీరు మీ కస్టమర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫైనాన్షియల్ 50,000 అయితే ఇంటూ 400, 10,000 అయితే ఇంటూ 400. సో కస్టమర్ అడగండి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత కావాలి. ఇలా మొత్తం 50,000 కావాలి, ఇంటూ 400 ఎంత కావాలి? 2 కోట్లు ఎఫ్డీ వేశారు. జస్ట్ ఎఫ్డీ 5% రిటర్న్స్ వచ్చాయి. ఎంత? 10 lakhs. ఇయర్లీ 10 lakhs అంటే నీకు కావాల్సిన 50,000 వచ్చేది. దాని ఇన్ఫ్లేషన్లో చూసుకున్నా కానీ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ రూల్ నెంబర్ 4. ఇవన్నీ కూడా కాకుండా ముందు రూల్ నెంబర్ 4 కాకుండా నా ఎలా అయితే ఆర్మీ టీం ఉందో, ఎలా అయితే జిహాదీ టీం ఉందో, ఇక్కడ కృష్ణా టీం ఉంది, వినయస్ టీం ఉంది. మీరందరూ కూడా మన టీము, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ టీము. మన బంధం ఎలా ఉంటుంది, మన రిలేషన్ రోజువారీ రాకపోవచ్చు, రిలేషన్ మన సంబంధం అవసరపడకపోవచ్చు. మీరు బిజినెస్ చేస్తూ ఉంటారు.
Sir, look here. ఎక్కడ Sir, look here, sir, look here. Close. Smile, sir, smile, smile, smile. Sir, look here, look here. वेलकम सर Yeah, look here, sir. Sir, Judal, sir. Just smile, smile, smile. 1 second, sir. Smile. Okay. Yeah, look here, sir. Close, close, close. Smile, smile. 1 second, sir. Smile. Okay, thank you. Yeah, sir, look here, sir, look here. 1 second, sir. Smile, smile. Green, smile, smile. Okay, thank you, sir. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారండి అఫీషియల్గా ఏదైతే కాలేజ్ అవసరం ఉందో ఆ కాలేజీ మన డైనమిక్ దుర్గాప్రసాద్ సార్ తోటి తీసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే మార్కెటింగ్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఒక పర్సన్ తోటి 40 years మనకు ఒక రెగ్యులేట్ ఉంటుంది దట్ ఐ టెల్ సో ఈ మీరు ఇది చేయకూడదు आप लिखना मत करो मैं जो गलती करा आप लिखना मत करो ఎంత తీయాలి మాకు జాబ్ వచ్చింది ఒక ఇది ఉంది కదా కోటి ఒక మంకీ ఉంది కదా ఒక మంకీ దగ్గర మీరు ఒక బనానా పెడితే వాళ్ళు ఏం పిక్ చేస్తారో ఒక డబ్బు ఉండదు మన మంకీ దగ్గర ఒక డబ్బు ఉంది ఒక బనానా ఉంది ఏం పిక్ చేస్తారు వాళ్ళు బుద్ధి లేకుంటే కూడా ఎందుకంటే డబ్బు పిక్ చేస్తే యూ కెన్ బై దట్ డజన్ ఆఫ్ బనానా అవునా కదా సో మనం తప్పు చేసే వాళ్ళకి ఇది మనం వీ హ్యావ్ సెలెక్ట్ ఏ జాబ్ ఈ ఏజ్లో
ఎట్లా కస్టమర్ రివ్యూ అడగండి, గూగుల్ చేయండి, ఐఆర్డీఏ పోర్టల్లో వెళ్ళండి. నంబర్ 1 కంపెనీ అంటే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈరోజు ఇండియాలో అన్ని హాస్పిటల్ నెట్వర్క్ అయింది. మీరు ఏమైనా హాస్పిటల్ వెళ్తే మీరు క్యాష్లెస్ తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్సూరెన్స్. నో కంపెనీ హ్యాస్ డన్ ఎవర్. నో నెట్వర్క్లో కూడా క్యాష్లెస్ వస్తుంది. సో గట్టిగా వాడుకోండి, బట్ కొంచెం టైం ఇవ్వండి. 2-3 years की प्रोफेसर की क्या नहीं बनती विदाउट ब्रेक. नो प्रॉब्लम 2 पॉलिसी मंथ, नो प्रॉब्लम 3 पॉलिसी पर मंथ. आज मेरे पास మన దగ్గర ఆల్మోస్ట్ దాదాపు 20 అడ్వైజర్ ఉంటుంది. వాళ్ళకి పోర్ట్ఫోలియో అంటే 10 crore, 12 crore, 7 crore, 8 crore. వాళ్ళు కూడా ఎట్లా స్టార్ట్ చేశారు ఈ ఏజ్ 2 पॉलिसी 1 पॉलिसी. సో कोई रॉकेट साइंस नहीं है, ఇది స్టార్ట్ చేయాలి, ఎట్లా చేయాలి ఎట్లా. आज वो आदमी को बेचेंगे तो उसको क्लेम आएगा, उसका फैमिली से 10 आएगा रिप्लेस. और हेल्थ इंश्योरेंस ఈ రోజు అంటే మీరు అంటే రాత్రి 10 लाख क्लेम వస్తుంది. తర్వాత ఈ अंदर फैमिली रिप्लेस మీ అందరికి వస్తుంది. आप नहीं चाहते रिप्लेस ఎవరికి వస్తుంది? మీ అందరికి. So thank you to joining us and we are family, we have become a family. और ఈ రోజు we get together ఒక జ్ఞాన్ బాగా ఏం లేదు, బట్ తర్వాత చేద్దాం మనం. సార్ ఉంటుంది నాలెడ్జ్ కోసం, ప్రోడక్ట్ కోసం. బట్ ఈరోజు మాకు చాలా రియల్లీ మంచి అనిపిస్తుంది. అండ్ ఐ కంగ్రాచులేట్ టు కృష్ణ సార్ అండ్ విజయ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్ ఐ హావ్ ఎవర్ సీన్. ఆల్ ఎనర్జెటిక్ పర్సన్. और लास्ट बॉर्डर कॉन्टेस्ट అంటే ఐ థింక్ ఫ్రమ్ దిస్ టీమ్ 5 people have qualified for Vietnam. లాస్ట్ టైం సురేష్ సార్ వాళ్ళు ఎట్లా ఉంది సార్. సో మనం ఏం లైఫ్లో ఏం ఉండాలి, డబ్బు ఉండాలి, ప్యూర్ ఫ్యామిలీ గురించి और మనం గురించి फॉरेन ट्रिप ఉండాలి. और साल में 1-2 बार तो थाईलैंड रहता है, जाके मसाज ఎంజాయ్ कर కదా కదా. ఈరోజు ఏమైంది అంటే ఒక వీసా కూడా అవసరం లేదు, డైరెక్ట్ థాయిలాండ్లో బ్యాంకాక్లో వీసా కూడా అవసరం లేదు. సో ఈ ప్రొఫెషన్కి ఒక ప్లేజర్ తీసుకోండి, ఖచ్చితంగా అడగండి. లేకుంటే మీరు అడుగుతుంటే వేరే వాళ్ళు తీసుకోండి. आप अभी अपना ग्रुप में डाल दो सबको कि आई एम डूइंग हेल्थ इंश्योरेंस. फॉर हेल्थ इंश्योरेंस प्लीज कांटेक्ट మీ దగ్గర 20-30 గ్రూప్ ఉండొచ్చు. ఫాలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. और I congratulate to all the photo and I wish all the people will have a photo with me. చాలా మంచి అనిపిస్తుంది. और ఇండస్ట్రీ అన్ని ఎవ్రీథింగ్ గోయింగ్ లైక్ ఎ రాకెట్. సో మనం ఏం లేదు, చాలా మంచి ప్లేస్. ఈరోజు అమ్మ దగ్గర ఈ మీటింగ్ జరుగుతుంది మనం అందరికి, అవునా కదా. సో ఆ బిలీవ్ కరో, నిజాయితీ మీటింగ్, నిజాయితీ ఒక ఏమైనా మనం చెప్తే ప్రూఫ్ అంటే దేవుడు. సో ఇక్కడ ఏం లేదు, మనం ఆ సొసైటీకి హెల్ప్ చేయాలి. ఏదో ఏ విధంగా ఈ నోబెల్ ప్రొఫెషన్ लाइफ इंश्योरेंस करो, हेल्थ इंश्योरेंस भी जरूरी है. आज डेट में फर्स्ट थिंग इज हेल्थ इंश्योरेंस. మనం దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే యువర్ ఫ్యామిలీ విల్ నెవర్ బి ఆన్ రోడ్. సో దిస్ ఈజ్ వాట్ వి ఆర్ ఆస్కింగ్ ఫర్. సో గట్టిగా స్టార్ట్ చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే మా నంబర్ కూడా తీసుకోండి. మా రీజనల్ మేనేజర్ బాలగారు ఉంటారు, బ్రాంచ్ హెడ్ ఉంటారు, అన్ని. ఆర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ నౌ కృష్ణ గారు బికమ్ ద టాప్ 6 లీడర్ ఇన్ ద కంట్రీ. और आई थिंक ही इज रेडी फॉर सपोर्ट टू 24 आवर्स. కొత్త ఆఫీస్ కూడా వచ్చింది. और రేపటి 6 month లోపల 1 year లోపల మీరు కంపెనీ 20 ఆఫీస్ కన్వర్ట్ అవుతాయి. దట్ ఐ యామ్ ప్రామిసింగ్ యూ దట్ ద వే యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు డెవలప్. సో థాంక్ యూ అండ్ కంగ్రాచులేట్ టు ఎవ్రీవన్. సో విల్ హావ్ ఎ గెట్ టుగెదర్, విల్ పార్టీ చేద్దాం, మనం ఎంజాయ్ చేద్దాం. ఓకే, థాంక్ యూ. థాంక్ యూ సార్. I also request Hare Krishna Garu. Plus smile, sir, smile. 1 minute. Yeah, look here, sir, look here. Smile. Okay, thank you. I request Swami Garu. Yeah, sir, look here, sir, smile. One second, look here, sir.
ఈ రివార్డ్ ఇచ్చే ముందు చిన్న చెప్తాను బై ఐఎమ్ సారీ ఒక నిమిషం స్నేహితులు వెయిట్ చేయాలి ఈ రివార్డ్ ఇచ్చే ముందు చెప్పాలి నాకు చిన్నప్పుడు క్లాస్లో నేను ఎప్పుడు ఫెయిల్ అయ్యాను అయితే టీచర్ ఎప్పుడు రివార్డ్ ఇచ్చేటప్పుడు పక్కన చదువుకుంటున్నాడు బాగా మార్కులు వచ్చాయి నాకు మార్కులు రాలేదు ప్రతిసారి వాళ్ళకే తెలియకుండా నాకు కోపం నాకు వచ్చి ప్రతిసారి వాళ్ళకే తప్పదు ఆఫీస్లో కూడా వాళ్ళకే Yeah, look here, sir. Look here. నాకు ఎప్పుడు ఏమి రావు సో చివరికి 10 రోజుల తర్వాత నాలో 25 ఖర్చు వచ్చింది ఇంకా తప్పదు ఆ కోపం సో మన చేతికి దరిద్రం లేకుండా ఆ తప్పని కోసం మనం ఏంటంటే రేఖ కానీ అదృష్టం అనేది కూడా పర్ఫామ్ అవుతుంది సో తప్పని కోసం మీ అదృష్టం Okay, then. ప్లీజ్ సో సురేష్ యూ కెన్ ఆల్సో జాయిన్ నెక్స్ట్ శంకర్ గారు నెక్స్ట్ Yeah, closer, closer. Yeah, smile, sir. Smile, smile, smile. 1 second, smile. 1 second, sir. Smile. Yeah, time. Yes, sir. Look here. Yes, smile. Still. Brother. I request the most famous name మనందరికీ తెలుసు శ్రీశైలం Yeah, look here, sir. Smile, smile. Okay, thank you. అమ్మాయి ఇటు సైడ్ డౌన్ ఉంది, ఇటు సైడ్ డౌన్ ఉన్నది. ఇది చెప్పు, ఇటు సైడా? ఈ ఈవెంట్ దేనికి నడిచేది ఆ పేరు ఇదే Yeah, 1 minute. Yeah, smile. Yeah, look here, sir. Look here, sir. Yeah, smile, smile, sir. Look here. Yeah, 1 second, sir. Yeah, thank you, sir. సో వీళ్ళందరూ కూడా Yes, sir. Look here, sir. 1 second, sir. Smile, smile. Look here, sir. Look here. ఇంకా గట్టిగా వెళ్ళిపోవాలి Okay, done. కాల్ Yeah, close, sir. Close, close. Yeah, smile, sir. Smile. నా ఓన్ ఫ్రెండ్ నవీన్ బాయ్ ఇలాగే ఎక్కువ అవుతా ఉంటారు చాలా ట్రై చేస్తున్నారు కానీ సాయంత్రం క్లాసెస్ Yeah, 1 second. Look here, sir. Close, sir. Close, close, close. Yeah, smile, sir. Smile, smile. Smile, sir. Eyes must be there. Smile, smile. Yeah, look here, sir. Look here. Smile. Sir, 1 second. Look here, sir. Smile, smile. సో ఇందాక ఉదయ్ సార్ చెప్పినట్టు పీపుల్ హు ఆర్ క్వాలిఫైడ్ వియత్నాం వాళ్ళకి ఇంటర్నేషనల్ ఆఫీసర్ మన లెవెల్లో ఆల్మోస్ట్ 10 లక్షల పైన చేసేవాడు 10 లక్షలు ఫోటోనా యా మళ్ళీ దొరకదు విలేజ్ సరే చాలా కాస్టింగ్ ఫోటో నేను మన్నా Yeah, look here, sir. Smile, smile. Smile, smile, smile. Okay, thank you. సో ఇదంతా 10 lakhs ఫైన్ చేసేవాడు సో ఇక్కడ నేను ఇద్దరే పిలుస్తాను ఏమనుకోకండి ఓన్లీ వాళ్ళు ఇద్దరే ఉంటారు ఫారెన్ పీపుల్ చెప్పేసి ఇది యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ టాప్ 4 ఎవరైతే ఉన్నారో ఈ టాప్ 4 ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 2 to 3 కంట్రీస్ ఆల్రెడీ విజిట్ చేసినాం. మనకు అంటే మీరు వచ్చే ముందు నేను చెప్తాను ఒక 2 నిమిషాలు ఎవరు సార్ సో ఫస్ట్ మై లవింగ్
1 second sir, look here, smile. Okay, time. ఫస్ట్ దుబాయ్ కంట్రీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఫస్ట్ ఇన్ ద కంట్రీ మళ్ళీ అనౌన్స్ అయింది. దాని తర్వాత జేఎఫ్ఎం 3 months, అంతకంటే ముందు 4 months ఉంది. టార్గెట్ పెంచారు, 3 months టైం 7 lakhs కొట్టారు. సింగిల్ మొత్తం 5 lakhs చేశారు. కేర్ కంట్రీ కూడా రెడీ ఉన్నారు. సో ఆల్మోస్ట్ థర్డ్ ఇంటర్నేషనల్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా. సో మీ మాటలు చెప్పండి సార్, మీరు ఎంజాయ్ చేసినటువంటి సిచ్యువేషన్. పాలసీ ఉందని మాత్రం ప్రవేశపడతాయి లాగినే దాకా ముందు కష్టపడి వాడి వాళ్ళు రాచకుండా యాక్చువల్లీ నా ప్రొఫెషనల్ మెడికలే. నేను ల్యాబ్ టెక్నీషియన్గా ఒక 13 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పటివరకు ఒకరికి విజిటింగ్ కార్డ్ ఇచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ చేయండి అని చెప్పలేదు. కోడ్ తీసుకున్న తర్వాత 6 months వరకు నా పాలసీ ఫస్ట్ చేసుకున్నాను. వేరే పాలసీలు ఇవ్వట్లేదు, అమ్మట్లేదు, కొనట్లేదు. అయితే దాంట్లో నాకు ఏమర్థమైపోయిందంటే పాలసీ ఎట్లా పడితే అట్లా చెప్పింది కాదు. నాకు ఎక్స్పీరియన్స్, నా మెడికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పాను. కానీ ఈ కేర్లో ఇంత నాలెడ్జ్ ఉంటుంది, ఒక ఐఆర్డీ ఎగ్జామ్ ఉంటుంది, ఈ కస్టమర్కి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పాలసీ ఇట్లా ఉంటుంది అని ఏం తెలియదు. 6 months తర్వాత ఒక కస్టమర్కి నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అన్నాను. ఒకసారి అడిగాను అంతే. ఓకే సురేష్ నువ్వు చెప్పిన వాటి బాగానే ఉంటుంది, నాకు తెలియదు ఎంత అన్నాను. 50,000 అన్నాను చెప్పి ఇమీడియట్గా కృష్ణకి నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వే కాల్ చేసేసి నువ్వే మాట్లాడని చెప్పి కృష్ణకి నెంబర్ ఇచ్చాను. నేను ఇప్పటివరకు నాకు అసలు లాగిన్ చేయడం కూడా రాదు. ఇప్పటివరకు లాగిన్ అసలు ఎట్లా చేయాలో తెలియదు. అసలు ఆ కస్టమర్కి ఏం చెప్పాలో కూడా తెలియదు. జస్ట్ వాళ్ళకి నేను చెప్తాను, ఆ నెంబర్ తీసుకొచ్చి కృష్ణకి ఇస్తాను. నైట్ 1 or 2 or 3 మొత్తం మీద కంప్లీట్ చేసి సక్సెస్ అని ఒక సింబల్ పెట్టాను అంతే. ఇంకా నేను అంతకు మించి ఏం చేయను. కార్డు విజిటింగ్ కార్డు కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే కస్టమర్కి నాకు మధ్యలో ఉన్నటువంటి గుర్తులు. ఓకే, సో నేను ఏదైనా చేయగలను, అది నా దాకా రావాలంటే తీసుకొచ్చి నా దగ్గర నేను చేరుకుంటున్నాను. సో అది ఎవరు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి కృష్ణ ఉన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ ఒక కస్టమర్ని మీరు అప్లై చేస్తే సరిపోతుంది. వాడు కడతారా కట్టడా అని మీరు. ఇంకోటి ఇంపార్టెంట్, యాక్చువల్లీ ఈ ఊరు మా అత్త వాళ్ళు కాదు. ఈ ఊరు నుంచి నాకు 12 మంది కస్టమర్స్. చాలా మంది వాళ్ళు కావాలనుకుంటున్నారు కానీ పర్సన్స్ దొరకట్లేదు. అంటే ఈ మధ్యలో కోవిడ్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మోసం. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కంపల్సరీ. ఆ వ్యక్తికి మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేసినట్టు స్టేటస్లో కానీ కలిసినప్పుడు చెప్పడం కానీ కంపల్సరీ చేయాలి. అది చేసిన తర్వాత నేను ఫస్ట్ 6 months అని చెప్పాను కదా, ఒక 200 మెంబర్స్కి చెప్పాను. వాళ్ళందరూ నా బుకెట్లో వాళ్ళతో నేను బుకెట్ వచ్చేసాను. వాళ్ళ కస్టమర్స్ అంటే నేను 1 year బ్యాక్ చెప్పాను వాళ్ళకి. 1 year తర్వాత వాళ్ళే కాల్ చేసి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని అడిగాను. నేను అక్కడ నా సక్సెస్ మొత్తం ఈరడే. ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ రీసెంట్గా ఐఆర్డీ ఎగ్జామ్ రాశాను. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ఎన్ని ఉంటాయా అంటే నాకు ఇన్ని కండిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయనే విషయం నాకు తెలియదు. నీకు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలి, నువ్వు కట్టాలి, నేను అమ్ముతాను, నువ్వు తీసుకోవాలి అంతే. అదొకటే ఫార్ములా నాకు తెలుసు. దాంతో సక్సెస్ అయినా నాకు కృష్ణ నెక్స్ట్ ఎనీ ఇంటర్నేషనల్ ట్రిప్ వదలడం చెప్పాడు. అంతే. ఎనీ ఇంటర్నేషనల్ ట్రిప్ మనకు ఫ్రాడ్గా చెప్పండి 2 లక్షలు పెట్టుకుని ఎవరైనా వెళ్తారు ఎక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్. ఒక సింపుల్ లాజిక్ కస్టమర్కి ఒకటే చెప్పండి. 5 lakhs ఒక 1 lakh సెట్ చేయాలంటే వాడు 5,000 rupees per month 25 months కడితేనే మనకు ఒక చిట్టి ₹1,00,000 వస్తుంది. అదే మా హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాడు ఒక 5 to 10 minutes ఆ లక్ష వెళ్ళిపోతుంది. వాడు మళ్ళీ సంపాదనకి 20,000 టైం పడుతుంది. అదే 30,000 ముందు కట్టుకుంటే వాడు 1 lakh కానీ 2 lakhs అయినా కార్డ్ జేబులో ఉంటే ఒక భద్రంగా మా హాస్పిటల్లో ఒక 5 lakhs వాడు డిపాజిట్ చేసినట్టే. వాడికి అత్తగారి లాగా రావడం, వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిపోవడం. ఇదే చెప్పండి చాలు. మనం ఈ కృష్ణ సార్ లాగా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే కష్టం. మనకు అంతే సింపుల్. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, దీనివల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి సింపుల్గా అయిపోతుంది. షార్ట్ అండ్ స్వీట్. ఇంకొకటి ఏంటంటే మన POSగా జాయిన్ అయిన ఐఆర్డీ ఉంటాయి. మోస్ట్లీ అందరూ అనుకుంటారు ఐఆర్డీ ఎగ్జామ్ రాస్తేనే పెద్ద పెద్ద ప్రీమియం చేస్తేనేమో ట్రిప్ ఈజ్ ద బెస్ట్. మన POS మ్యాక్సిమం 2 ట్రిప్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ప్రీమియం 1 yearలో
చూడండి సార్ షూట్ ఉండాలి. సార్ లుక్ చేయండి సార్. స్మైల్ స్మైల్. ఓకే థ్యాంక్ యూ. చెప్పు. తర్వాత నాకు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ఎవరి ఇంటర్నేషనల్ పెట్టుకుని వస్తారు ఖచ్చితంగా మిస్ అవ్వదు. ఈ పేమెంట్ అమౌంట్ రిలేటెడ్ అలాంటి కాంటాక్ట్ పెట్టకండి సార్. ఓన్లీ ఇంటర్నేషనల్ ట్రిప్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు రాజకుమార్. నేను స్టార్ట్ చేసుకుంటే 3 years అయింది. బట్ ఏంటంటే మోటివేషన్ మొదటి కృష్ణ చేసింది. ఐఆర్టీ రీసెంట్గా రాశాను. లాస్ట్ మన ట్రిప్లో వచ్చేసి సార్ మీటింగ్ పెట్టారు. నాకు సుబేష్ సార్ మీద అది మైండ్లో పెట్టుకుని చేసిన జస్ట్ 1.5 month కంప్లీట్ చేసిన ట్రిప్. నెక్స్ట్ టికెట్ ఉంటుంది. ప్రామిస్ నేను చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది కంపల్సరీ. So I really happy we came together yesterday. నాకు తెలుసు మిస్టర్ నారాయణ గారు చేశారు. సింగిల్ డే 5 lakhs. Yeah, location. Yeah, smile, smile, smile. 1 second. So Narayana garu morning 9:30 office లో సార్ కృష్ణ ఈవినింగ్ 4 గంటలకు ఆఫీస్ మనకు అసలు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన కృష్ణ సార్ అడ్డల్లో మన పనిచేయడం అసలు ఎక్సలెంట్. మార్కెటింగ్లో ఎక్కువ సక్సెస్ కావాలన్నా కానీ మెంటర్ అనేది కీ పాయింట్ చూపిస్తుంది. మనం ఎంత మంచి కంపెనీలో ఉన్నా కానీ మెంటర్ అంటే మన సీనియర్ కరెక్ట్ లేకపోతే మన సక్సెస్ అనేది చాలా దూరంగా ఉంటుంది. ఇదే మన రాజకొండ సురేష్ సార్ చెప్పాడు. నాకు ఏది పీఓఎస్లో ఉండి నాకు బిజినెస్ గురించి కూడా అన్నీ తెలియకముందే ఓన్లీ కనెక్ట్ చేసింది సార్కి. కానీ సార్ ఎక్కడ డబ్బులు పడి అంటే అట్లా మా బ్యాచ్ డాక్టరు అంటే చూడండి ఎంత సార్ భుజాల మీద అంటే మోసి దాన్ని మొత్తం ఆ రోల్ మొత్తాన్ని చేసాడు. కాబట్టి మనకేంటంటే అంత మంచి వ్యక్తి ఉన్నందుకు సార్ కోసం ఒక అది సూపర్ క్లాస్ ఉన్నాడు సార్. అండ్ మార్కెటింగ్ స్కిల్స్ మాకు వినయ్ సార్ కూడా అంటే మనకి ఎలా ఏ విధంగా మార్కెట్కి వెళ్ళాలో కూడా మాకు సజెషన్ ఇస్తుంటాడు. అది కూడా వన్ ఆఫ్ ది బూస్ట్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇలా జోబులో సో నాకైతే సెకండ్ లాస్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ లాస్ట్ టైం ఒక 5 minutes పేరు అంటే ఈ పేరున్న వాళ్ళందరూ కూడా సంజయ్ పేరు ఆయన మేడం లక్ష్మీదేవి ఉంటారు. ఈయన పేరు బై డిఫాల్ట్గా ఈజ్ అ డాక్టర్. ఆయన ఊళ్ళో ఆయన పేరు పలుకుబడి మన బెస్ట్ డాక్టర్. కానీ రీసెంట్గా కొన్ని రోజుల క్రితం ఆయన ఫైనాన్షియల్ డాక్టర్ అయ్యారు. హెల్త్ డాక్టర్ నుంచి ఫైనాన్షియల్ చాలా మంది కంగ్రాచులేషన్. రైట్ ఆన్సర్. Yeah, location. కంగ్రాచులేషన్ సార్. సూపర్. Yeah, close, sir, close. Yeah, smile, smile, smile. సార్ జోర్దార్ సార్. Yeah, look here.
అంటే నార్మల్గా సార్ ఎంత బిజినెస్ చేసి ఉంటాడు ఏ కోర్సు ఒక రౌండ్ ఫిగర్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5 లాక్స్ 2 lakhs 3 lakhs 10 lakhs ఒక ఫిగర్ నార్మల్గా చేస్తారు సో వచ్చి 8 months అవుతుంది చైతన్య బ్రాంచ్ ఏదైతే ఉందో టాపర్ సపోర్ట్ చేయలేదు. సో వేరే మన సత్యనారాయణ సార్తో విన్నా సార్ గురించి. సార్ తీసుకున్న నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశాం. ప్రతిదీ ఎవ్రీథింగ్ మనకి ఏ 90 కానీ మొత్తం సపోర్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీద మంచి సపోర్ట్ చేశారు. మా సపోర్ట్ తర్వాత వస్తుంది ఓన్లీ ఇంటర్నేషనల్. ठीक है सर, तो इतने में जनरल अदृष्टం ఉండాలి. ఇలాంటి మామూలుగా దొరకడం రైట్, ఇలాంటి దొరకడం వీళ్ళిద్దరు అందరూ మామూలుగా దొరకడానికన్నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలి. రైట్, నన్ను అదర్ దెన్ ఐ రిక్వెస్ట్ క్లాసెస్ వాడికి సార్ వాళ్ళ Yeah, location. Smile. Last coffee, okay? Last coffee. Live example, Sachin Tendulkar విన్నాము, విరాట్ కోహ్లీ చూసాము, లేకపోతే సింధు అంటాము, లేకపోతే ఇంకోటి పేరు చూస్తుంటాం. ఇంకోటి ఎగ్జాంపుల్ చేస్తారు. కరెక్ట్? ఇది వాళ్ళ మీతో పాటు పనిచేసే మీ ఫ్రెండ్ మీ దగ్గర బంధువు రియల్లీ ప్రతినిధిగా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. తను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఏ పరిస్థితి ఉన్నదో తనకే తెలియదు. డాక్టర్స్ చేతిలో అనేటప్పుడు ఉన్నారు. ఢిల్లీని ఆ 10-20 రోజులు ఎలా గడిచిందో నాకు తెలుసు, నాకు తెలుసు. చెప్పరా. ఇవాళ ఫోన్ బయటకు చేసినా? వచ్చిన తర్వాత నాలాగా ఎవరు ఇబ్బంది పడద్దు, ఫోన్ చేసినా? అలాగా బాధపడద్దు. ఫోన్ చేసినావు చెప్పరా. ఇలాంటి ఎవరికి చూడదు అని సరిపోయిందా? గట్టిగా తప్పండు. Yeah, location. One second. Huh? Smile. అవును. కృష్ణతో ఒక స్పెషల్ ఫోటో దిగుతాడు నేను చెప్తే. Okay, that's it. అది కృష్ణ కోసమే. మళ్ళీ ఈవినింగ్ ఒక్క నిమిషం. ఈవెంట్ కృష్ణ చలో. ఇది అవుతాం. Smile. రైట్, సో పాలసీ తప్పకపోతే ఇలా కనిపిస్తాడు బాగా కృష్ణతో. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఇప్పుడు దాకా కుర్చీలో కూర్చున్నారు కదా, ఇట్లా రౌండ్గా ఇట్లా నుంచోండి.
మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎట్లయితే బ్యాంకాక్లో ఆడుతుందో ఆ గేమ్ అలాగే వినయ్ అక్కడ ఈ మ్యాట్ ఉంటుంది కదా ఈ మ్యాట్ అక్కడ ఉంటుంది ఈ నలుగురు ఈ రెండు మ్యాట్ల మీద ఉంచేవారు మీ కాలు బయటికి రావాలి కాలు రెండు మ్యాట్ మీద రాకూడదు ట్రై చేయండి రెడ్ మ్యాట్ రాకూడదు ఓకే రెడ్ మ్యాట్ మీద అక్కడ టచ్ అయిందా ఏం బాగా ఆడారు కదా ఫస్ట్ రౌండ్ అందరూ క్లాస్ ఓకే వెరీ గుడ్ నా సెకండ్ రౌండ్ చూడండి ఫస్ట్ రెండు షీట్లు వేసినప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు తర్వాత ఒకటి తీసేసినప్పుడు తర్వాత వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది అందరి శరీరాలు టచ్ అయ్యాయి లేదా ఒకటి లక్ష్యాన్ని సాధించాలంటే అందరం కలవాలి మొత్తానికి కూడా చాలా మంది 20 లక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు 10 లక్షలు ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు జనవరి ఫిబ్రవరి మార్చి అనేది నేను ఇక్కడ కొత్త వాళ్ళని ఇద్దరిని పిలిచాను సాధించిన వాళ్ళని ఇద్దరిని పిలిచాను జనవరి ఫిబ్రవరి మార్చి అనేది ఇన్సూరెన్స్ మంత్స్ ఇన్సూరెన్స్ నెలలు ఇన్సూరెన్స్ బాగా జరిగేది మిగతా అన్ని నెలల కంటే ఈ జేఎఫ్ఎంలో బాగా జరుగుతుంది ఇప్పుడు కృష్ణ గారి టీంను ఈ మొత్తము ఏదో ఒకటి సాధించాలి జేఎఫ్ఎంలో దీనికి నేను ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళలో రానటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వచ్చిన వాళ్ళు ఉన్నారు మీ అందరికీ నేను ₹1 కోటి 3 నెలలు కలిపి టార్గెట్ ఇస్తే చేయగలరా 2 కోట్లు ఇస్తే చేయగలరా 2 కోట్లు అందరం కలిసి చేస్తా ఉన్నాడు 2 కోట్లు నేను మినిమం టార్గెట్ ₹1 కోటి ఇస్తా ఎవరికైనా ఓకేనా ఈ ₹1 కోటిలో ప్రతి ఒక్కళ్ళు మీ సమిధ ఈ ₹1 కోటి యజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు మీ సమిధగా వేయాలి అగ్నికి ఆహుతి వేస్తారు కదా హోమం జరుగుతున్నప్పుడు దాన్ని సమిధ అంటారు ఆ సమిధలో మీరు ఒక్క పాలసీ చేసినా ఈ యజ్ఞంలో పాల్గొన్నట్టే ఆ యజ్ఞంలో పాల్గొనేటప్పుడు మొదట్లో ఎట్లా ఉంటుందంటే 2 షీట్ల మీద నుంచున్నట్టు ఉంటుంది కానీ ఆ టార్గెట్ తగ్గుతున్న కొద్దీ జనవరి ఫిబ్రవరి 15వ తారీఖు 30వ తారీఖు ఫిబ్రవరి 1 15 ఫిబ్రవరి 28 ఇట్లా వస్తున్నప్పుడు అందరూ కష్టపడాల్సి వస్తుంది ₹1 కోటి కోసం ఎట్లయినా కష్టపడాల్సి వస్తుంది ఎలా అయినా సాధించాలి దీనికి కృష్ణ అనేటువంటి వాడు 90% తన శక్తి మొత్తాన్ని మీకు ఇస్తాడు 90% ఇవ్వాలా 100% ఇవ్వాలా 100% శక్తి ఆయన ఈ 3 నెలలు ఇస్తాడు 100% కావాలా 200% కావాలా 200% ఈ యజ్ఞంలో ఇస్తాడు ఈ యజ్ఞంలో ముందుగా జేఎఫ్ఎం టార్గెట్ కమిట్మెంట్ నేను ఇస్తున్నటువంటి టార్గెట్ ఈయన 2 కోట్లు అన్నాడు మినిమం 1 crore ఇస్తున్నాను ఆ 1 crore అక్కడ పైన
ఇది మనందరికీ కూడా తెలుసు. పాము కలిస్తేనే చనిపోతాం, తొండ కలిస్తే చనిపోతాం. అప్పుడు వెనకాల నుంచి వెళ్ళి పాము కరిచింది అంట. అతని కాళ్ళ నుంచి తొండ వెళ్ళిపోయిందంట. అప్పుడు రైతు ఏమనుకున్నాడు, తొండనే కదా ఏం కాదులే అనుకున్నాడు. అప్పుడు అతను ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు, మంచిగా పడుకున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి అతనికి ఏం కాలేదు. తర్వాత రోజు తొండ కరిచింది, పాము మధ్య నుంచి వెళ్ళిపోయింది అతనికి. అప్పుడు ఏమనుకున్నాడు రైతు, అయ్యో నాకు పాము కరిచింది అని ఆ నమ్మకం కోల్పోయి అతను అధైర్యపడి చనిపోయింది. కాబట్టి దీనిలో ఏం నచ్చింది మనకు తెలిసింది అంటే, మనం ధైర్యంగా కమిట్మెంట్ ఇద్దాము, మనం ఫుల్ఫిల్ చేసుకొని సంపాదించుకుందాము, టీంలో నుంచి ఫారెన్కి గెలుస్తాము. ఇదొక్కటే నేను చెప్పదలుచుకున్నాను.